పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరే నీ స్నేహితుడాయి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. ఎందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెందునా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెందునా హృదయ సీమ. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెంది. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించెను. యేసయ్యా ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున. యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెందునా హృదయ సీమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు బేస్ పెంచేంత వరకు నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు బేస్ రావట్లా, మీరు బేస్ పెంచేంత వరకు నేను చెప్తూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, ముందుగా ఒక గమనిక. అందరూ మాస్క్ ధరించండి, అందరూ మాస్కులు పెట్టుకోండి. ఎందుకంటే ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని మార్చి నుండి లాక్డౌన్ పెడతామని ప్రభుత్వం వారు ఆదేశాలు ఇస్తున్నారు. స్ప్రెడ్ అయితే ఈ 2 నెలల్లోనే పెట్టడానికి సన్నాహాలు పెట్టుకుంటారేమో తెలియదు. దైవ సేవకులుగా ఇంటిమేషన్ ఇచ్చారు, చర్చిలో అందరూ మాస్కులు ధరించండి అని. కాబట్టి మాస్కులు ధరించండి. బయటికి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. మనంతూ మనం జాగ్రత్త పాటించాలి. దేవుడు ఉన్నాడు, లేడని మాత్రం చెప్పలేము, కానీ మనంతూ మనకి జాగ్రత్త ఉండాలి. 2 మాటలు నేను మీకు చెప్తాను, 2 మాటలు వర్తమానం ఇస్తాను. అమ్మ మాట్లాడుతుంటే మాట్లాడాలనే ఉంది నాకు. నేను కూర్చొని వింటున్నాను, ప్రార్థనలో ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి, మన కుటుంబం ఎలా ఉండాలి అనే వాటిని ఒకసారి మనం చూద్దాం.
ఒక మాట చెప్తాను, ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. ఇంకో మాట చెప్తాను, ఇంకో నిమిషం ప్రార్థన చేద్దాం. అది మన జీవితంలో నెరవేర్చబడులాగున ఒక మాట చెప్దాం, ఒక మాట విందాం, దాని కొరకు ప్రభువుకు ప్రతిష్ఠిద్దాం. అలా చేస్తే మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పుకుంటూ పోయి మీరు దాన్ని విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే మన ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వదించబడిందా? చెప్పాలి. మన ఆధ్యాత్మిక జీవితము ఆశీర్వదించబడుతుందా? లేదు కదా. చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఈ నూతన సంవత్సరములో రాసుకోండి, డైరీ ఒకటి పెట్టండి. ఒక ఆదివారం చెప్పిన వర్తమానం రెండో ఆదివారం వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు దాన్ని కేటాయిస్తాను. ఏ వర్తమానం చెప్పానో అడుగుతాను. నూతన సంవత్సరంలో మీరు ఇంటికి వెళ్ళి మిమ్మల్ని భారీ ఎత్తున ప్రయాసపడమని చెప్పట్లేదు. ఇంటికి వెళ్ళి ఈరోజు ఏ వాక్యం చెప్పానో ఈ వాక్యం అంతా వారం అంతా చూసుకోండి. అప్పుడు కొంతైనా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరీ పెట్టుకున్నారా? పెట్టాలి. బ్రదర్, వచ్చే వారం మీ చేతిలో బైబిల్ డైరీ కనుక అందరూ పాటలు పాడటం కూడా నేర్చుకోవాలి. పాటలు మీ చేత పాడిస్తాను, ప్రార్థన కూడా చేపిస్తాను. మేము ఇంకా తగ్గుతాం. మా వాయిస్ ఎక్కువ వస్తుంది, మీ వాయిస్ తగ్గుతుంది. మీ చేతే పాడిస్తాను, మీ చేతే ప్రార్థన చేపిస్తాను. ముగింపు ప్రార్థన మీరే చేయాలి. మెస్సేజ్ మాత్రమే మేము ఇస్తాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పుస్తకం 5వ అధ్యాయం 16వ వాక్యం. యాకోబు 5:16 చదువుదాం. ప్రతి ఆదివారం ఒకళ్ళ చేత చదివిస్తాను. అన్నా చదువు. యాకోబు 5:16 చదవాలి. కొత్త నిబంధన. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన. ఈ వాక్యము అందరం చదువుదాం ఒకసారి. బిగ్గరగా స్వరం ఎత్తి చదువుదామా? చదవండి ఒకసారి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. అమ్మా, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు చెప్పండి. వాళ్ళు చెప్పేది మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయండి. మన పాపములు మనము ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. తర్వాత నేను స్వస్థత పడునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. తర్వాత నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. మీ ముఖ దర్శనాలు నా వైపే ఉంచండి. ఇంకా మీరు కింద అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. బైబిల్ చదవమన్నప్పుడు దిలీపన చదువుతాడు, రాసుకోండి అంతే. పరిశుద్ధ గ్రంథంలో నూతన సంవత్సరపు ఈ మొట్టమొదటి విశ్రాంతి దినం, మొట్టమొదటి ప్రభు బల్లారాధన. ఏంటి? మొట్టమొదటి విశ్రాంతి దినము, మొట్టమొదటి ప్రభు బల్లారాధన కార్యక్రమం. ఇక్కడ యాకోబు పుస్తకములో భక్తుడు ఏమని రాస్తున్నాడంటే 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ నూతన సంవత్సరంలో కుటుంబ సమేతంగా పాటించే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికి వారు ప్రార్థన చేయడం కాదు, కానీ మీరు స్వస్థత పడినట్లు కలిసి ప్రార్థన చేయాలి. ఎలా? కలిసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు మా ఇంట్లో నా తర్వాత వాడికి కానీ ఎవరికో వాడికి సమస్య వచ్చింది, అంటే అనారోగ్యం క్షీణించింది. అనారోగ్యపు సమస్య వచ్చినప్పుడు మేము కుటుంబ సభ్యులం అందరం కూర్చొని
అనారోగ్యం వచ్చిన ఆ వ్యక్తిని సెంటర్ బోర్డు కూర్చోబెట్టుకొని, మధ్యలో కూర్చోబెట్టుకొని అతని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? తర్వాత వచ్చిన దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నేను వింటాను. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకంగా ఉంటుంది. అంటే నీతిమంతుడు చేయబడే ప్రార్థనలో కల్మషం ఉండదు. నీతిమంతుడు చేసే ప్రార్థనలో దేవునికి విధేయత ఉంటుంది. ఆ సమయం ముందు అందరూ విధేయత చూపి ప్రార్థన చేసినప్పుడు వారి కనుదృష్టి దేవుని మీద మలిచి ప్రభు దూత వారి మీద కమ్ముకుంటున్నాడు. ఏంటి? మనమందరం ఒకేసారి కలిసి ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో సాతాను గారు నివాసం చేయడానికి అధికారం లేదు. వాడికి అధికారం ఎవరిస్తున్నారు అంటే మనమే ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? ఇప్పుడు మన ఇంటికి దొంగ వస్తే దొంగకి ఆహ్వానం ఇస్తామా? చెప్పాలి. మన ఇంటికి దొంగ వస్తే దొంగని భలే వచ్చావురా, భలే దొంగతనం చేసావు, వచ్చినవన్నీ తీసుకొని వెళ్ళిపోరా అంటావా? అంటావా? అనం. వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పగించడము, వాడిని 4 తన్నిచ్చి బుద్ధి చెప్పి పంపించడము చేస్తాం. ఇప్పుడు నీ హృదయము అనే బంగారపు నాణ్యాన్ని సాతానుడు అనే దొంగ వచ్చి దొంగలిస్తున్నాడు. మరి వాడిని ఏ విధంగా సమర్థిస్తున్నాం మనం? అవునా? వాడిని ఏ విధంగా సమర్థిస్తున్నాము? వాడు బంగారం, నీ హృదయం దేవుడు ఎలా పోల్చాడు అంటే ఒక బంగారపు నాణ్యం లాగా పోల్చాడు. బంగారపు షాప్కి వెళ్ళి ఏమంటాం? బంగారపు షాప్కి వెళ్ళి మీకు తెలిసిన విషయాలు అడుగుతాం. బంగారపు షాప్కి వెళ్ళి ఏమంటాం మనం? బంగారమే కొంటాం, కానీ బట్టలు కావాలంటామా? అన్నాం కదా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి మనం వాక్యం నేర్చుకోవాలా, లేకపోతే నిద్రపోవడం నేర్చుకోవాలా? బంగారపు షాప్ లో జ్యువెలరీ అతన్ని ఏమంటారు? అదే బంగారపు కొట్టుడు అంటారు. వాక్యము ద్వారా మాట్లాడే దేవుడిని ఏమంటాం? వాక్యమై ఉన్న దేవుడు అంటారు. వాక్యము ద్వారా మనతో మాట్లాడే దేవుడు అంటారు. వాక్యమే దేవుడై ఉన్నాడని లేఖనం చెప్తుంది. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న నీవు, కుటుంబ సమేతంగా వస్తున్న నీవు, నీ ఇంటిలో సాతాను గాని చేర్చుకోకూడదు. దొంగగా వాడు వచ్చి చొరగొడతాడు అని లేఖనం చెప్తుంది. వాడిని ఎవడు పిలవాల్సిన అవసరం లేదు. మనం పెళ్లి విందు చేస్తున్నాము, ఆ పెళ్లికి పిలిచినోడు వస్తాడు, పిలవనోడు వస్తాడు. పిలిచినోడు తింటాడు, పిలవనోడు తింటాడు. అంచనా కోసం ఒక ముద్ద ఎక్కువే వండుతామా లేదా? 100 మంది అనుకుంటే 200 మందికి వండుతాం. అలాగే పిలిచినోడు వస్తాడు, పిలవనోడు వస్తాడు. పిలవనోడు ఎవరు? సాతానుగాడు. ఆ పరలోక రాజ్యంలో విందు జరుగుతూ ఉంటే ఈవిడు ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి ఇక్కడ అన్నం ఎక్కడ పెడుతున్నానని అటు ఇటు తిరుగుతున్నాడంట. ఇక్కడ భోజనం ఎక్కడ పెడుతున్నారని అటు ఇటు తిరుగుతూ ఉంటే సింహాసనం మీద కూర్చున్న అధిపతి అంటున్నాడు, నీవెక్కడి నుండి వచ్చావు బాబు, ఎవరి తాలుగా అన్నాడంట. అంతేనా అన్నది? బైబిల్ భాషలో చెప్పనా? నువ్వు ఎక్కడి నుండి వచ్చిందివి అని అన్నప్పుడు ఈడు అన్నాడు, నేను అభిషేక్ గారి తాలూకులే, ఆయన నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నాడా? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ ఇక్కడ ఏదో విందు జరుగుతుందని ఒక ముద్ద తినేసి వెళ్దామని వచ్చాను. వాడి ముద్ద తినడం అంటే అర్థం ఏంటి? ఎవరినో ఒకరిని అక్కడ గందరగోళం చేసి పాడు చేసేయడమే వాడి పని. నేను ఇక్కడ ఏదో జరుగుతూ ఉంటే ఈ కార్యక్రమాన్ని నష్టపరుద్దామని వచ్చాను బాబు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నష్టపరచడానికి వచ్చావు కదా, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి తలదించుకొని వెనక్కి తిరగకుండా పరిగెత్తాడు. వచ్చాడా? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పో నువ్వు. ఇప్పుడు మనం ప్రార్థన చేసే టైం కూడా వచ్చేస్తాడు మన దగ్గరికి. ఎలా? నిద్ర వస్తుంది, ఒళ్ళు నొప్పులు,
కీళ్ళు నొప్పులు అన్ని ప్రార్థనలో కూర్చునే సమయానికి వాళ్ళు వచ్చి ఏదో ఒక నొప్పి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఆ చిన్నపిల్లలకు వచ్చి గంట కొడతాడు. మీరు అరవడరా, మీరు అరిస్తే ఈయన ప్రార్థన ఆగిపోతుంది. కాదంటారా? లేదా జరగట్లేదా మన గృహాల్లో ఇది? ప్రార్థనకు కూర్చున్న వెంటనే మోకాళ్ళ నొప్పులు, తలనొప్పు, కీళ్ళు నొప్పులు, జ్వరము, ఫోన్ రావడము, వాష్రూమ్కి వెళ్ళడము, అన్నం ఉడికిపోతుందని గ్యాస్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ ఏం కనబడుతున్నాయి? సాకులు కనబడుతున్నాయి. ఈ సాకులన్నీ క్రియేట్ చేసింది ఎవడు? సాతాను. మరి వాడిని ఎందుకు మనం ఆహ్వానించాలి? రాజు బిడ్డలు, రాజకుమారులు అన్నారు దేవుడు. రాజకాళ్ళతో తల్లి పంపించాడు వాడిని. మరి రాజు బిడ్డలు ఏం చేయాలి? నా మాట అర్థమవుతుందా? రాజు బిడ్డలుగా మనం ఏం చేయాలి అంటున్నా. వాడు వస్తే వాడిని సమర్థించి పక్కన కూర్చోబెట్టుకోవాలా? ఇప్పుడు ఎవడో తెలియనోడు వచ్చి అన్నా నమస్తే అంటే వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటావా? ఎవరు బాబు నువ్వు అని ముందు ప్రశ్నిస్తాం, అడుగుతాం, వివరాలను ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు వాడు వచ్చి పక్కన సైలెంట్ గా కూర్చోడు. వాడు సైలెంట్ గా కూర్చోకుండా ఏంటి ప్రార్థన చేస్తున్నావా? చెయ్యి. నీకంటే ముందు నేను పరలోకంలో బాగా ప్రార్థన చేసి అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను, నీ భక్తి కూడా చూస్తాను, చెయ్యి అంటాడు. నువ్వు కొంచెం ప్రార్థనలో స్తుతి అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడు, నీ ఆత్మ దేవునికి ఏకమై వెళుతూ ఉన్నప్పుడు వాడు మధ్యలో గేట్ వేసేస్తాడు. ఏ గేటు? రైలు గేటు వేస్తాడా ఏడా? అప్పుడు మనకు సుర్రమని నిద్రలోకి వెళ్తాం. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవు ప్రార్థన చేసినప్పుడు కలిసి చేస్తే నీవు ఒకవేళ ప్రార్థనలో పరిపక్వ దశకు వెళ్ళిపోతావేమో. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థనలో గలిబిలి వచ్చేసి సాధనగా నేను పట్టుకుంటే, నీ ప్రక్కన ఒక వ్యక్తి ఉంటాడు కదా, నీకు తోడుగా కలిసి చేసేవాడు, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ ప్రార్థనైనా విని దేవుడు సమాధానమును పంపిస్తాడు. అందుకంటాడు, నీతిమంతుని ప్రార్థన పరిశుద్ధ మందసము ఎదుట పోయబడుతున్న తైలము వలె అది ఏం చేయబడుతుంది అంటే మనపూర్వకంగా ప్రభు పాదాల మీద కారబడుతుంది. రాజు చేతులు ఏం పోస్తారు? రాజు చేతులు కడగడానికి ఏం పోస్తారు? ఇప్పుడు అంటే శానిటైజర్ పోస్తున్నారు. ఆ రోజుల్లో నూనె పోస్తారు, తేనె పోస్తారు. తేనె పోస్తే ఆ పోసిన తేనెతో కొంతమంది ఇష్టమైన ఉన్నోళ్ళు రాజు తేనెతో స్నానం చేస్తున్నాడు అనేవాళ్ళు ఉంటారు, రాజు ఆ నూనెతో స్నానం చేస్తున్నాడు అనేవాళ్ళు ఉంటారు, రాజు తైలముతో లేరంటారా? మన రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు నిన్ను నీ కన్నీళ్లతో నేను పరవశం పొందుతానురా, నా దగ్గరకు వచ్చి నీ కలిగిన సమస్యను జ్ఞాపకం చేసుకుని కన్నీరు విడుస్తావా? ప్రభు ఎక్కడ అడిగినా ఒకటే అంటాడు, మీరు కన్నీరు విడుస్తూ మెలకువ కలిగి ప్రార్థన చేయమంటాడు. అవునా కదా? కన్నీరు విడవమన్నాడా? ఎందుకు? కష్ట విలువ మనకు తెలియాలి. కష్ట విలువ తెలియకుండా ఆయన మనకు రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే, నువ్వు కన్నీటి విలువైన నీకు తెలిస్తే నేను ఇచ్చిన రక్షణ విలువైన నీకు అర్థమైతేమోనని దేవుడు అన్నాడు, కన్నీరు విడుస్తూ దేవుడు నా సన్నిధిలో ఏం చేయాలి? ఇందాకే చెప్పా, నాకు కొంచెం ఎనర్జీ కావాలి. మీరు పుష్ అని నన్ను నెడుతూ ఉంటే నేను కూడా ప్రభు దగ్గర అప్పగించుకొని పొందుకుంటాను. అంతేనా? దైవ సేవకుడు ఉపదేశం ఇస్తున్నప్పుడు మన వంతు సహకారం ఉంటుంది. సహకారం అంటే, అయ్యా మీరు వాక్యం చెప్పండి, మేము కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామని పడుకోవడం కాదు. అవునా? ఒకరోజు ఒక దైవ సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడు ఒక పెద్ద బహిరంగ మహాసభలో
నిలబడి ప్రసంగిస్తూ ఉంటే ఒక ఆమె ముందు కూర్చుందంట. ముందు కూర్చొని పాటలు పాడారు, అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో బహుబలంగా వాడబడుతున్న దేవుని సేవకుడు వచ్చి వర్తమానం ఇస్తారు అని ఆయన చేతిలో మైకు కూడా పోలేదంట. గుర్రని గుర్రపెట్టిందంట. ఎవరు అన్నాడంట ఆయన. ఎవరు లేరు. సరే ప్రార్థనలోకి వెళ్దామని ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభించి ఒక వచనం చెప్పాడంట. చెప్పేసరికి సుర్రమని వచ్చిన చిన్న సౌండ్ పెద్ద సౌండ్ అయిందంట. ఎవరు అంటే పక్కన వాళ్ళు చూపించేసరికి, అమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అంటే, పరలోకంలో బోరు ఊదిస్తున్నా ప్రభువా అన్నదంట. పరలోకంలో బోరు ఊదిస్తున్నా నేను ప్రార్థన ద్వారా. ఎలా వచ్చిందిగా గుర్రమని సౌండ్. నిద్రపోయేటప్పుడు గురక పెట్టేవాళ్ళు ఉండరా? పరలోకంలో నేను ప్రార్థన ద్వారా బోరు ఊదుతున్నా, ప్రభు చెవులో పడి నీవు అభిషేకం ఇస్తాడేమో. ఆయన అన్నాడు, నువ్వు చేయవలసిన పనేమి వద్దు, నా దేవుడు నాకు అభిషేకం ఇచ్చేదని ఇక్కడికి పంపించాడు. నేను ఏం చెప్తానో నువ్వు అది తెలుసుకొని ఇంటికి వెళ్ళి తాగుబోతైన నీ భర్తను మార్చుకోపో. సౌండ్ లేకుండా అక్కడికక్కడే దైవ సేవకుని మాటకు విధేయత చూపి నిద్రపోవాలి అంటే కళ్ళలో నుండి అంట అగ్ని బయలుదేరిందంట. అయ్యగారు నా కళ్ళు మండుతున్నాయి అని అన్నదంట. వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత జీవిత కాలం అంతా ప్రభు నిన్ను పిలిచేంత వరకు నీ కళ్ళు ఇలాగే మండునుగాక అన్నాడంట. ఎందుకు? ఎక్కడ ప్రసంగించడానికి వారం రోజుల నుండి పాస్టర్లు ప్రసంగిస్తుంటే చివరిగా అభిషేకం పొందిన దేవుని పిలుపు వరకు పిలువబడిన యాజకుడు వచ్చి ఉపదేశం ఇస్తుంటే ఈయన కొరకు పెట్టి నిద్రపోతుంటే చివరి రోజు అన్నాడంట, నీ కళ్ళు మండుతుంది కదా, ఆ మంట నా ప్రభువు పెట్టాడు. కళ్ళు ఇలా ముయ్యాలంటే బాడీ అంతా షివరింగ్ వచ్చిందంట. ఇలా 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 ముయ్యడానికి కనురెప్పలు మూసుకుపోవట్లేదంట. లోపల నుంచి అగ్ని వస్తుందంట. లోపల నుంచి అగ్ని వస్తూ ఉంటే ఆమెకు షివరింగ్ స్టార్ట్ అయింది. ఆ భయాన్ని చూసి బైబిల్ పట్టుకొని చదవటం ప్రారంభించింది. చదవటం ప్రారంభించిన తర్వాత కొన్ని దినాలకు ప్రభు అన్నాడు, ఇదిరా కష్టం అంటే. నా యాజకుడు వారమంతా ప్రయాసపడి ఉపదేశం నా దగ్గర నడగబట్టబడి పొద్దుకొని మీకు వచ్చి చెబుతుంటే పడుకుంటున్నారు కదా, అసలు శ్రమ అంటే ఏంటో తెలుసా అని ప్రభు చూపించాడంట. మరుసటి వారం ఆ స్థానిక సంఘ కాపురి దగ్గరికి వెళ్ళి అన్నదంట, నన్ను క్షమించండి అని దైవ సేవకుని పాదం మీద పడటానికి వెళ్ళిందంట. ఈమెకు ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో వాళ్ళ ఆయన వచ్చి అన్నాడంట, నన్ను కూడా చర్చికి తీసుకెళ్ళవా అన్నాడంట. ఎక్కడికి? నన్ను కూడా పాత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళవా అన్నాడంట. ఆయన వచ్చాడు, అయ్యా ఈమె ఇంట్లో పడుకునేది, చర్చిలో పడుకునేది, నిద్రపోతుందైనా ఇది, నేను త్రాగుబోతున్నైనా సరే యేసు ప్రభు దేవుడని ఎరిగాను, నాకు రక్షణ ఇవ్వవా అన్నాడంట. ఇప్పుడు ఎవరి మూలంగా రక్షణ ఇతను పోగొట్టుకున్నాడు ఎన్ని రోజులు? ఎవరి మూలంగా? శ్రమ విలువ ఈమెకు అర్థమైన తరువాత భర్త మారాడు. సాతాను గారు శోధించి మన జీవితాన్ని అపవిత్రపరుస్తున్నాడనే విషయం మనకు తెలిస్తే మన కుటుంబంలో ఉన్న సభ్యులందరూ మారుతారు. ప్రార్థన విలువ మనకు తెలియనన్నంతసేపు తెలియకుండా ఉన్నంతసేపు ప్రభు విలువ కూడా మనకు తెలియదు. అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ప్రకటించుమయ్యా ప్రతి చోట నీదు సువార్త, యేసయ్యా ప్రతి నోట నీదు సువార్త, ప్రతి చోట నీదు సువార్త అని పాడుకుంటూ వెళ్తున్నారంట. అప్పుడు ఎవరు కనబడ్డారు?
ఎండ వేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ ఎవరు కూర్చున్నారు? నేనా? ఎండ వేళ ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. బావిగడ కూర్చొని ఆ సమరయ స్త్రీతో చెబుతున్నాడు, నీకు ఎంతమంది భర్తలు? కొంచెం నీళ్లు పోయమ్మా అన్నాడు. నీరు అంటే అక్కడ కొంచెం కొంచెం నా మాట విను, లేకపోతే నీ సమస్య ఏంటో నాకు చెప్పమన్నాడు. అక్కడ నీ సమస్య ఏంటో నాకు చెప్పు. ఎవ్రీ భాషలో ప్రపంచ నడిబొడ్డున ఉన్న యెరూషలేములో గోడ మీద రాస్తూ ఉంటారు, దేవుడు యెరూషలేము వెళ్ళడానికి మీకు అవకాశం ఇవ్వను కనుక. ఆమెను కూడా అంటారా? అది కూడా బరువు అయిపోయిందా? యెరూషలేము ప్రపంచ నడిబొడ్డున ఉంది యెరూషలేము ప్రాంతం. ఆ గోడల మీద వాళ్ళు పురాతన కాలంలో రాసి పెట్టి ఉంది కొన్ని మాటలు. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానం, ప్రభు ఎక్కువ సార్లు ఉపమానమే చెప్తాడు. ఉపమానము వేరు, వర్తమానము వేరు. ఉపమానము వేరు, సువార్త ప్రకటించడం వేరు. ఉపమానము వేరు, కళల్లో ప్రకటన చేయడం వేరు. ఉపమానము వేరు, దర్శనానికి వచ్చిన ఉద్దేశాన్ని ప్రకటన చేయడం వేరు. కథ చెప్పడం వేరు, ఉపమానం వేరు, కథ వేరు. కథ అంటే చరిత్ర, ఉపమానం అంటే నిజం. ఏంటి? ఉపమానం అంటే జరిగింది, ఇది సత్యం అని చెప్పేది ఉపమానం. కథ అల్లుకుపోయేది, అల్లుకొని చెప్పేదే కథ. అయితే ప్రభు ఉపమానంగా చెప్పినప్పుడు ఈ ఉపమానానికి అర్థము ఇది అని బయలుపరిచాడు. అప్పుడు ఆమె వచ్చి చెప్పింది, నాకు నీ నీళ్లు కావాలి, నీవిచ్చే జీవ జలపు నీళ్లు కావాలన్నప్పుడు, నేనిచ్చే జీవ జలపు గుట్ట నీకు కావాలి అంటే నువ్వు వెళ్ళి నీ యజమానుడిని తీసుకొని రా. ఆ రోజుల్లో భర్తని యజమానుడా అని పిలుస్తాడు, దైవజనుడా, ఒక యాజకులకు సమానమైన మాట. అప్పుడు ఆ మంది, నాకు ఎవరు లేరు, నా దగ్గర ఎవరు లేరు అంటే ప్రభు అంటాడు, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నవాడు కూడా నీ వాడు కాడు. వాడు ఒక చోట అక్రమ సంబంధం పెట్టుకొని వచ్చి నీ దగ్గర నటిస్తున్నాడు. ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. ఈ సమయంలో నా నీరు నీకు చాలా అవసరం, నా మాట నీకు చాలా, నా వాక్యము నీకు చాలా అవసరం, విలువ చెప్తా అని ఆమెకి జీవజలపు ఊటలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? సాతానుగాడు మన జీవితాలను అధోపాతాళానికి వెళ్ళి త్రొక్కేయాలనుకుంటాడు. కానీ దేవుడు పాడైపోయిన మన బ్రతుకును బాగు చేయాలని ఎదురు చూస్తుంది. కలిసి ప్రార్థన చేద్దామా? మోకరిద్దాం ఈ అంశం కొరకు. ఈ రోజు నుండి, ఈ సంవత్సరం ప్రారంభం ఈ రోజు నుండి మా కుటుంబ సభ్యులందరం, మేమందరం కలిసి ఈ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి ప్రభు అని మోకరిద్దాము. చిన్న ప్రార్థన, తర్వాత రెండో మాట చెప్తాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ బిడ్డలతో ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, స్మరించుటకు విరిచిన కృపను బట్టి స్తోత్రం అయ్యా. మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మా మధ్యలో సాతానుగాడు ఉండకుండా వాడిని తరిమి కొట్టండి, సాతానుగాడిని భయపరచండి, వాడిని అడగత్రోకండి, వాడిని పాదాల కిందేసి తొక్కివేయమని ప్రార్థన. ఈరోజు అనేక మంది కుటుంబాలలో సమాధానము, శాంతి లేకపోవడానికి కారణము వాడు నిలువెత్తున నిలబడి ఉన్నాడు. వాడిని అణిచివేయండి, వాడి యొక్క మందసాన్ని మీరు ప్రభు పడగొట్టండి, మీరు నిలబడండి ప్రభు. స్తోత్రం. మేము ప్రభు ఒంటరిగా ఎవరికి వారు ప్రార్థన చేయటం మాని అందరం కలిసి ప్రార్థన చేసే తీర్మానం తీసుకునే కృపను బట్టి మేమందరం కుటుంబ సమేతంగా ప్రార్థన చేసినప్పుడు యెహోషువ అంటాడు కదా, నేనును
నా ఇంటి వారు యెహోవాను స్తుతిస్తున్నారు, స్మరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆ వాగ్దానం ప్రభువా మేము ఎత్తబడే ముందు ఈ వాగ్దానం మేమందరం చెప్పుకునే కృప మా అందరికీ దయచేయమని, మేమందరం కలిసి ప్రార్థన చేయడానికి, మా అందరిలో ప్రార్థన అనే ధూపాన్ని పురిగొల్పించడానికి ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కార్యం చేయాలని బిగ్గరగా స్తోత్రం చెందామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యం. ఫస్ట్ మాటలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. అర్థమవుతుందా? కలిసి ప్రార్థన చేద్దాం అన్న మాట మొదటి మాట నూతన సంవత్సరంలో. అందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మరలా చెప్పండి, క్లారిఫై ఇవ్వడానికి యాజకుడిగా నేను ఇక్కడ నిలబడతాను. నీతిమంతుడు మీకు అర్థం కాకుండా నేర్చుకోకుండా మాత్రం ఎల్లమాగండి. ఎంతసేపటికైనా సరే చెప్పడానికి నేను సిద్ధం, నేర్చుకోవడానికి మీరు సిద్ధపడండి. నీతిమంతుడు తన పొరుగువానికి నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపు. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. సోమరి వేటాడిన 12వ అధ్యాయం 24వ వాక్యం. 24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. రెండో పాయింట్ రాసుకుంటున్నారా? అడుగుతానండి, ముందే చెప్తున్నాను. అన్న మీరు చెప్పలేదు కానీ మాత్రం అనమాకండి. రెండవది కష్టపడి పనిచేయాలి, కష్టపడి సేవ చేయాలి, కష్టపడి సువార్త ప్రకటించాలి, కష్టపడి కుటుంబాన్ని కాచుకోవాలి, కష్టపడి ప్రభు పాదాల దగ్గరికి రావాలి, కష్టపడి సిద్ధపరచబడాలి, కష్టపడి దేవునికి అర్పణగా పరిమళ తైలముగా పోయబడాలి. ఏం చేయాలి? మనకి ఎలా ఎలా మారాలంటే ఇప్పుడు మనం ఒకటి కలిసి ప్రార్థన చేయాలి నూతన సంవత్సరంలో. రెండవది కష్టపడాలి. బైబిల్ చదవడానికి తెగ ఇదైపోతూ ఉంటాం. మాకు అర్థం కావట్లేదన్నా, మీరు ఎలా చదువుతున్నారన్నా, ఇదంతా ఏదో ఈ చిన్న చిన్న అక్షరాలు మాకు కనబడట్లేదన్నా, మాకు అర్థం కావట్లేదన్నా అంటాం. ఇష్టపడి చదువు. ఇప్పుడు ఒక పని చేయాలి అనుకున్నాను, ఇల్లు కట్టాలి అనుకున్నాను, ఒక్కనే కట్టగలనా? లేదు కదా. దాని దగ్గరికి వెళ్ళి నేను ఇల్లు కట్టాలి అని ఆ స్థలం దగ్గర కూర్చున్నాను అంటే కట్టేస్తానా? కట్టను. దానికి కావలసిన మెటీరియల్ స్థిరపరచుకోవాలి, కష్టపడి దానికి కావలసిన పని వాళ్ళను సిద్ధపరచుకుంటే ఆ పని విజయం అవుతుంది. అలా కాదని అది ఎలా చేయాలి? కష్టపడాలి, ఇష్టపడాలి. ఇష్టపడి కష్టపడితే పని సులభం అవుతుంది. ఇష్టపడకుండా కష్టపడాలి అనుకుంటే సోమరులాగా తయారవుతారంటున్నాడు. ఎలా? చదవండి ఒకసారి. 24. శ్రద్ధగా ఏముండాలి? ప్రార్థన చేయాలన్నా శ్రద్ధ ఉండాలి, బైబిల్ చదవాలన్నా శ్రద్ధ ఉండాలి, ఇల్లు కట్టాలన్నా శ్రద్ధ ఉండాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, నీ హృదయం అనే కుటుంబాన్ని కట్టాలన్నా శ్రద్ధ ఉండాలి. ముందు దేవుడు పని చేయాలంటే శ్రద్ధతో చేయాలి. అశ్రద్ధతో చేసిన పని విజయం ఇస్తుందా? అందుకే చాలా మంది ఫెయిల్ అయిపోతారు అక్కడికి వచ్చేసరికి, ఆ స్థానానికి వచ్చేసరికి. ఎందుకంటే ఇష్టపడి చేయరు. ఏదో చేస్తున్నాం, చెయ్యాలి, మందిరానికి వెళ్ళాలి, ఆదివారం మీద వెళ్ళకపోతే మళ్ళీ పాస్టర్ గారు ఫీల్ అవుతారు, పాస్టర్ గారు కూడా ఫీల్ అవుతారు. ఒకసారి వెళ్ళి మనం ఏం చేస్తాం, వెళ్ళి మొహం అలా చూపించి వచ్చేద్దాంలే అని వస్తామా? అలా రాకూడదంట. దైవ సేవకుల కోసం మారుమోసు పొందావా? దైవ సేవకుల కోసం మందిరానికి వస్తున్నావా? నిన్ను నీవు కాపాడుకోవాలి, నిన్ను నీవు రక్షించుకోవాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నీవు దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. యాజకుడు ఎన్ని రోజులని భోజనం పెడతాడు నీకు? ఒక పక్షి రాజు అనుకుంది. పక్షి పిల్లలు పెట్టింది.
ఒక్కడే అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత ఇంకొక పక్షికి జన్మనిచ్చింది. పక్షి ఏం చేసింది వినాలి. పక్షి ఏం చేసింది? పిల్లలు పుట్టిన వెంటనే ఇంక ఓడరా ఎగరండి అనిద్దా? అది అనదు. అది భోజనం తీసుకొచ్చి ఇచ్చింది, తినిపించింది. కష్టమో నష్టమో బాధో ఇబ్బందో అది కష్టపడి తీసుకొచ్చి పిల్లలకి పెట్టింది. ఒక వయసు వచ్చింది. ఒక వయసు వచ్చినప్పుడు ఆ పిల్లలకి చెప్పింది, నా మీద ఎక్కండిరా అని. ఏం చెప్పింది? నా మీద ఎక్కండి అని. వాళ్ళు, మా అమ్మ రోజు లోకాన్ని చూసి వస్తుంది, మేము కూడా ఈరోజు మా అన్నయ్యకి వెళ్ళి టూర్ చూసి రావాలి అని ఈడు ఆశతో ఎక్కుతారు. ఆమె ఏం చేసింది? రెక్కలు ముడుచుకొని ఉంటాయి కదా, పైకి ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళేసరికి రెక్కలు విప్పదీసేసింది. ఈడు కింద పడతారు. కింద పడినప్పుడు, కింద పడబోతున్నాము అన్నప్పుడు పక్షి కాపాడుకునేది కదా తనంతట తాను. ఎన్ని రోజులని నేను తెచ్చి పెడతాను రా మీకు, మీ అంతట మీరే ఎగరాలి. ఎన్ని రోజులని నేను తీసుకొచ్చి పెడతాను, మీ అంతటా మీరే బైబిల్ చదవాలి, మీ అంతటా మీరే ప్రార్థన చేయాలి. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనాన్ని. పక్షిని ఎందుకు బైబిల్లో పెట్టాడు అంటే కారణం ఇదే. మనుషులుగా మనమే మన బిడ్డలను వదిలిపెట్టాం, పక్షులా వదిలిపెట్టింది. మళ్ళీ పడిపోబోతుందేమో అనేసరికి వెళ్ళి అడ్డపడుతుంది. ఎక్కడికి తీసుకెళ్ళి వదిలింది తెలుసా? ఎత్తైన శిఖరం బండ మీదకి తీసుకెళ్ళి, చూశానమ్మా, ఇంటికి వెళ్దామమ్మా. వెళ్ళే దారిలోనే రెక్కలు పరాదుగా ఇప్పేసింది. రెక్క మీద ఉన్న దొక్క పక్షి బయటకు వచ్చింది. పడబోతూ ఉండగా అప్పుడు అర్థమైంది, వామ్మో మా అమ్మ మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చింది, మమ్మల్ని మేము కాపాడుకోవాలని. ఏ గుట్టో పుట్టో చెట్టో రాయో బండో చూసుకొని దాని మీద చిన్నగా ఏమవడానికి దిగడానికి ప్రయత్నం చేసిందండి పక్షి. దాని స్వభావం అది. మరి మన స్వభావం ఏంటి? దేవుడు గారా నిన్ను కొన్నిసార్లు ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్తాడు. అంటే ప్రార్థనలో నువ్వు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఒక బలమైన విశ్వాసంతో వెళ్తావు. ఎత్తైన శిఖరానికి తీసుకెళ్లే ప్రభు అన్ని చూసావారా? అన్ని చూసా ప్రభువా. తినడానికి ఎంత ఆనందంగా ఉన్నాయో ఈ పండ్లు, అన్ని చూశాను, ఒకసారి తిని చూస్తాను అని అడిగినప్పుడు, ఇప్పుడు కాదు తింటాం, టైం ఉందని ప్రభు అంటాడు, ఇంకెళ్దామా అని ఎత్తైన విశ్వాసపు జీవితంలో తీసుకెళ్ళి అక్కడ నేను వదిలిపెట్టి అంటాడు, నేను ముసలోడిని అయిపోయాను, ఎన్నాళ్ళని నేను మోసుకొని తింటా, ఎన్నాళ్ళని నేను మోసుకొని తిప్పుతా, నేను నీ అంతట నువ్వే విశ్వాసములో ఎగిరి నీ యవనత్వాన్ని కాపాడుతూ అని అంటాడా లేదా? అంటాడా? ఇప్పుడు మనమే చెప్తున్నాం, అయ్యగారు మీరు ఎన్ని రోజులని పెడతారు అన్నం? ఇప్పుడు దాకా పెట్టారు, ఇప్పుడు దాకా మీరు అన్నం పెట్టవలసి వచ్చిందంటే మీరు ఇంకా చెప్తారు, ఎన్ని రోజులు నేను పెడతాను, పెళ్ళైనా చేసుకో, ఉద్యోగమైనా సంపాదించుకో అంటామా లేదా? ఎన్ని రోజులని నా మీద పడి ఏడుస్తావు నువ్వు, ఎన్ని రోజులని నా మీద పడి తింటావు? మానవుడు అంటాడు. కానీ దేవుడు ఎత్తైన శిఖరం మీదకి నిన్ను తీసుకెళ్ళినా నువ్వు ఎంత చేయగలవో అనే విషయము ఆయనకి తెలుసు కాబట్టి అంతవరకే నిన్ను వదిలిపెడతాడు. పడిపోతున్నాను అని నువ్వు ఆలోచన చేసిన వెంటనే వచ్చి తన దూత ద్వారా నిన్ను ఎత్తి మళ్ళా పైకి తీసుకెళ్తాడు. కాదా? ఎప్పుడు ఇది జరిగేది? శ్రద్ధతో మనం ప్రభువుకు అర్పింపబడినప్పుడు. కానుకలు, దశమ భాగాలు ఇవి అర్పణలుగా ఇవ్వటం కాదు, నీ జీవితాన్ని, నీ హృదయాన్నే దేవునికి అర్పణగా ఇవ్వాలి. దావీదు ఏం చేశాడు? తను తాను రిక్తునిగా ప్రభువుకు అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నంత సేపు రాజులాగా బాగానే చలామణి అయ్యాడు.
ఆయన్ని మనసులో నుండి ఒక్క ఇంచు కొంచెం తిప్పాడు. ఓ ప్రతిరోజు ఏంతోనే తిరగాల నేను, ప్రతిరోజు ఈయన దగ్గరికి వెళ్ళడం, టైం టేబుల్ ఏంటి ప్రభువా తెలుసుకోవడం, ఇదే పని నాకు, వేరే పనులు లేదా అని అని అందరూ పనులు చేసుకునే టైంలో మహానుభావుడు ఎక్కడికి ఎక్కాడు? అసలు ఆ టైంలో వీడికి ఇంత అవసరమా? ఇతనికి ఇంత అవసరమా ఎక్కడం? మేడ మీదకి ఎక్కడం అంత అవసరమా? ఎక్కినోడు ఆ మేడ మీద కూర్చోవాలి, లేకపోతే ప్రార్థన అయినా చేసుకోవాలి. అటు ఇటు బడాయి కొట్టడం, షికారులు చేయడం ఎంత అవసరమా? యుద్ధ కళాకారుడు ఏం చేస్తాడు? యుద్ధ కళాకారుడు యుద్ధం చేస్తాడు. రాజు అనేవాడు యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా పాపం చేయడానికి పూనుకున్నాడు. ఎప్పుడు ఆ సంస్థానంలో ఉన్న వాళ్ళందరినీ, సైనికులందరినీ యుద్ధానికి పంపించి ఈయన విశ్రాంతి తీసుకుందామని పడుకొని వెళ్ళి మేడ మీదకి ఎక్కి చూడరాని దృశ్యము చూసి, శరీరం ఒక్కటే కాదండి పాపం చేసింది, ఆత్మను కూడా ఘోషించాడు. చూశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాతైనా సరే వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అడగాల? అడగకుండా ఎవరినైతే చూశానో తన భర్తను పిలిపించమని మంత్రికి చెప్పినప్పుడు ఆయన పిలిపిస్తే, నువ్వు వెళ్ళి, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడు, నువ్వు వెళ్ళి ఇదిగో నీకు ధనుధాన్యాలు, వస్త్రం, వైడూర్యాలు ఇస్తున్నాను, ఇది తీసుకెళ్ళు. ఆయన పేరు ఏదో ఉంది, దావీదు గారు, బెత్షెబా వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటి? భర్త చెప్తాడు, రే మీరు వెళ్ళి ఊరియా ఇంటికి వెళ్ళి చెప్తాడు, పిలిపించల్లా ఆర్డర్ ఇస్తాడు. ఊరియా నువ్వు వెళ్ళి ఈరోజు యుద్ధానికి రావాల్సిన, ఈయన యుద్ధంలో ఉన్నాడు, యుద్ధంలో ఉన్న వ్యక్తిని పిలిపించి చెప్తాడు, నువ్వు యుద్ధానికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి ఈరోజు కడుపారా తిని కంటి నిండా బెడ్ మీద పడుకోపో, విశ్రాంతి తీసుకోపో. బెడ్ అని వాడాడు. నీ భార్యతో కడుపు నిండా తిని నువ్వు సుఖమును అనుభవించు పో అన్నాడు బైబిల్లో. అప్పుడు ఏమంటాడు, రాజా లోకం ఎలా ఉంది, నేను పడుకోవడం ఏంటి? యుద్ధము జరుగుతూ ఉంటే రాజ్యం ఏమైపోతుంది అని అందరూ బాధపడుతుంటే నన్ను తప్పుకోమంటున్నావేంటి? అప్పుడు అంటాడు దావీదు, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి, అది నాకు తెలిసినా కానీ నేను చెప్పింది చేయకో అన్నాడు. ఊరియా ఇంటికి వెళ్తాడా? వెళ్ళడు. వెళ్లకుండా రాజ్య సంస్థానం జరుగుతున్న యుద్ధం దగ్గరికి వెళ్తాడు. దావీదు యొక్క మంత్రులు అదే ఆ బహుమతులన్నీ తీసుకొని శారా అంటారా, వస్తువులు సారే ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆ ఊరియా ఇంటి దగ్గర పెట్టడానికి వెళ్ళినప్పుడు, ఉన్నాడా ఊరియా? ఉన్నాడా? లేడు. ఇంటికి రాలేదు. ప్రభువా ఇంటికి వెళ్ళలేదంట. సరే వాడు ఎక్కడ కనబడింది అక్కడ మొట్టమొదటి తప్పు ఏంటి అంటే తన భార్యను వ్యామోహించడమే కాదు, తన భార్యతో తప్పు చేయడమే కాదు, నెలకొంటున్నాడు క్షమాపణ పడి ప్రభు దగ్గర క్షమాపణ పడి ప్రభు క్షమిస్తాడు కదా, వెళ్ళి భర్తను చంపేమన్నాడు, వాడు చంపేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఈయన కష్టపడింది దేనికి తెలుసా? యుద్ధానికి కాదు, శరీరానికి కష్టపడ్డాడు దావీదు. ఈ పాయింట్ చెప్పడానికి ఎంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. యుద్ధానికి కష్టపడేవాడైతే బాల్యం నుండి తాత ముత్తాతలు, తాత అమ్మమ్మలు చెప్పిన ఉపదేశము వింటూ పెరిగాడు కదా. పొలం గట్ల మీద కూర్చుంటూ పాటలు రాసుకుంటూ సంగీతమందున్న పాడుకుంటూ పెరిగాడు కదా. పెరిగిన ఇతను
యుద్ధానికి వెళ్ళకుండా దేవుని మీద భయం లేదు. ఒక విధంగా చెప్పాలండి, భయం లేకుండా సాయంకాలం వేళ పడుకొని సాయంకాలం వేళ లేచి షికారు చేస్తున్నాడు, రాజ్యం అంతా పర్యటన చేస్తున్నాడు డాబా మీదకి. నీ జీవితాన్ని కూడా, నీ హృదయం అనే ఇంటిని మీద పాపమనే ముళ్ళును కూర్చి ఒకవేళ నీవు కూడా ఏం చేస్తున్నావు? దావీదు ఎక్కడికి ఎక్కాడు? నా మాటలు అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? చెప్పండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా. నాకు ఏ బాధ లేదు. మిద్దె మీదకి ఎక్కాడా? ఇప్పుడు మిద్దె అంటే ఇల్లు కదా, ఇంటి మీదకి డాబా మీదకి ఎక్కాడు. దాన్ని మన భాషలో అనువదించుకుంటే మన హృదయం దేవునికి ఏంటి? ఇలా దాని మీదకి ఏం వచ్చి గుచ్చుతుంది? పాపం. పాపం అంటే దేవుని మీద ఆనుకొని మనం పాపం చేస్తాం. ఆయన కూడా చేసింది అదే. కష్టపడాల్సిన టైంలో, దేవుని కొరకు కష్టపడి సేవ చేయవలసిన టైంలో, దేవుని కొరకు కష్టపడి సువార్త ప్రకటించాల్సిన టైంలో ఈ పాడు బుద్ధి ఏంటి అంటాడు ప్రభువు. నా సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకడం ఏంటి? మరి ఇది దేవుని చిత్తమా? బైబుల్ ఆ వచనం చదువుతూ ఉంటే, రిఫరెన్స్ చూస్తూ ఉంటే ఏడ్చుకున్నాను. ఇది దేవుని చిత్తము కాదు. ఎవరి కాలంలో ఉన్న వ్యక్తి దేవుని సేవ చేయాలి, లేదా దేవుని సువార్త కొరకు వ్యాపింపబడాలి. అది తన ఎవరి జీవితానికి ఆశీర్వాదం. వృద్ధాప్య ముందు వచ్చిన వాడు ఎవరి కాలంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అది అతనికి ఆశీర్వాదం. అటు ఇటు కాకుండా సమతుల్యమైన వయసులో ఉన్నవాడు ప్రభు సన్నిధిలో పరిచర్య చేయాలి. ఏంటి? పరిచర్య చేయాలి. దేవుని కాచుకొని ఉండాలి. దేవుని దర్శనాలు చూడాలి. దేవుని వరాలు అడగాలి. దర్శన వరాలు అడగాలి. అయ్యో, యవన కాలంలో మా బిడ్డలు సేవలు చేస్తున్నారే, వృద్ధులు ప్రార్థనాపూర్వకంగా వెళ్తున్నారే ప్రభువా, వారి మీద నీ కటాక్షము దాటి వెళ్ళవద్దని. సమతుల్యమైన వయసు ఉంటుంది కదా, ఎంత? 40 to 55 అంతేనా? నీ వయసు ఎంతమ్మా? 37 నుంచి పెట్టుకుంటే సమతుల్యమైన వయసు. ఆ వయసులో ఉన్నవాడు దర్శనం చూడాలి, ప్రభుతో పెరుగులాడాలి, కలిసి గుంపుగా చేరి ప్రార్థన చేయాలి. ఎందుకు? యవనస్తులు ప్రోత్సహించబడాలని, వృద్ధులు బలము పొందుకొని ఇంకా దేవుడి సన్నిధిలో కన్నీరు విడవాలి. ఇక్కడ కష్టపడమంటున్నాడు దేవుడు. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఏదో ఒక పనిలో దేవుని కొరకు కష్టపడ్డావా? మన పనులు మనకే ఎక్కువైపోతుంది. దేవుని పని కొరకు ఏం కష్టపడతాం? ఇక నుండి అయినా ఇష్టపడి ప్రార్థన చేయండి. ఇష్టపడి ప్రార్థన చేయండి. నాకు బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టం. ఎలా తింటాను నేను? కష్టపడి తింటానా? చాలా ఇష్టంగా తింటాను. మరి బిర్యానీ కంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ఎంత ఇష్టంగా తినాను నేను? ఎక్కడికక్కడ దిక్కులు చూడెత్తున్నాడుగా, సమయం దాటిపోతుంది కదా అనుకుంటున్నారా? ప్రార్థన, చిన్న ప్రార్థన చేసి మూడో మాట చెప్తాను, చదివించి నేను క్లోజ్ చేస్తాను. కష్టపడి పని చేయాలి. మొట్టమొదటి కష్టపడి కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది కష్టపడి పని చేయాలి. మూడవది ప్రేమ కలిగి జీవించాలి. యేసు ప్రభు ప్రేమను ప్రకటించాడు. ఉమ్మినా ఉమ్మించుకున్నాడు, కొట్టినా కొట్టించుకున్నాడు, తన్నినా తన్నించుకున్నాడు, చొక్కా చింపినా ఇది నా లోకం కాదు అన్నాడు. ప్రేమ ఈరోజు ఇది చాలా కరువు అయిపోతుంది.
అంటే యవనస్తుల్లో ఉందిలే కానీ అది నిజమైన ప్రేమ కాదు, అవసరానికి ఉపయోగించుకునే ప్రేమ. నిజమైన ప్రేమ అంటే ప్రాణం ఇస్తుంది. నిజమైన ప్రేమ ప్రాణాన్ని కోరదు. నిజమైన ప్రేమ ప్రాణం పెడుతుంది కానీ ప్రాణం అడగదు. ఈరోజు మనం ఏ ప్రేమను కలిగి ఉన్నాం? ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ బిడ్డలను, మీ భార్యలను, మీ భర్తలను మీరు ప్రేమిస్తున్నారా? అలా అడిగారు కదా, ప్రేమిస్తున్నారా? సరే, యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నారా? నిజంగా చెప్పండి. కొత్త సంవత్సరం, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడే సమయం, మనోళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నావా? చెప్పాలి. నిజమేనా? పరిశుద్ధ దేవుని పిలిపీయడం ముందు ప్రమాణం చేస్తున్నారు, జాగ్రత్త. నేను ఆ మాట చెప్పండి, బాగుండదు. నేను అవుట్ ఆఫ్ టాపిక్ లోకి వెళ్ళను. మిమ్మల్ని హేళన చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి భక్తి వాళ్ళది. నా భక్తి నాకే. చెప్పమన్నాడు కాబట్టి వాక్యమే చెప్తాను కానీ అవుట్ ఆఫ్ టాపిక్ చెప్పాను అనుకో, దేవుడు అంటే నిన్ను నేను చెప్పమన్నానా? మీ మనోభావాలు దెబ్బతిని అయ్యగారు ఇలా అన్నాడు అని నాకు ఆ సవాసం నేను పట్టలేదు ఇప్పుడు దాకా. నాకు అవసరం లేదు. దేవుడు నన్ను అందుకోసమే పిలవలేదు. వాక్యం ప్రకటన చేయమన్నాడు, అదే మీకు చెప్తాను. ఒకవేళ నేను వాక్యం చెప్తున్నా మీ మనోభావాలు దెబ్బతింటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మీరు పెద్దవాళ్ళు, మీకంటే నేను వయసులో చిన్నవాడిని. మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి కానీ మీ నోట నుండి వచ్చే శాపకార్థమైన మాట నాకు రాకూడదు. దయచేసి మీ కొడుకు లాంటి వాడిని అనుకోండి. ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ చాలా విలువైనది. అది మరణము కంటే బలమైనది. అది మరణాన్ని ఇస్తుంది కానీ మరణమును ఆశించదు. యేసు ప్రభు మరణాన్ని కోరారు కానీ ప్రభు ప్రేమతో మరణాన్ని మన కొరకు ఇచ్చాడు. ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం అంటాం కానీ అక్కడ దాకా వెళ్ళేసరికి నీకోసమే నేను చనిపోతే, నీకోసం నేను చనిపోవడానికి ఏముంది అసలు ఆడ? నువ్వు కాకపోతే ఇది అవస్థలో ప్రేమ. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? డబ్బు ప్రేమ. డబ్బు ఉంటేనే ప్రేమిస్తాం, డబ్బు లేకపోతే జాతానే ఎవరో నాకు తెలియదు. ఇది కాదు. సమతుల్యంగా సమానంగా అందరిని ఏకరీతిగా ప్రేమించగలిగిన దేవుడు మనం ప్రకటించేది. ఆయన ప్రేమలో లోపం లేదు, ఆయన ప్రేమలో క్రోధం లేదు, ఆయన ప్రేమలో రోషము లేదు, ఆయన ప్రేమలో అసూయ, పగ, ద్వేషం లేదు. అందరినీ చిన్న స్మైల్ ఇస్తూ ప్రేమిస్తూ వచ్చారు. ప్రార్థన. ప్రభువా నీకు స్తోత్రం. రెండవదిగా కష్టపడి ఇష్టపడి నీ పని చేయమన్నావు. దావీదు ప్రారంభపు దినాలలో కష్టపడ్డాడు కానీ తండ్రి తను రాజ్య సంస్థానానికి అధిపతి అయినప్పుడు దేవా ఆ ఇష్టపడి చేసిన దేవుని సేవ కష్టం అనుకొని తన ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి పాపంలో పడిపోయాడు. ఈరోజు ప్రేమ మరణము కంటే బలవంతమైనదని మీరు మాకు రుజువుపరిచారు. అయ్యా మేము ఈ పనిని ఇష్టపూర్వకంగా చేయాలని ఆశపడుతున్నాం, కష్టపడి చేయాలని ఆశపడుతున్నాం. మేము మనసులో ఒకటి పెట్టుకొని నీ దగ్గరకు వచ్చి ఇంకొకటి చేసే వారిగా మమ్మల్ని ఉంచవద్దు. నీ సన్నిధిలో ప్రేమ కలిగి జీవించే కృపను మాకు ఇవ్వండి. అలాగే నీ సన్నిధిలో కష్టపడి జీవించే కృపను ఇవ్వమని ప్రతి బిడ్డగా ఆ వరాన్ని ఈ సంవత్సరం ఒక ఆయుధంగా దయచేయండి. కుటుంబం కొరకు కష్టపడాలి, దేవుడి కొరకు, సేవ కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడాలి. ప్రభువా మీరే మా కొరకు కష్టపడి మీ జీవితాన్ని శిలవదారిగా మీరు ప్రభువా దారం చేశారు. అయ్యా
మీకంటే శ్రేష్ఠులు మా బ్రతుకుల్లో ఎవరూ లేరు. మీకే ప్రాముఖ్యమైన స్థానం ఇస్తూ ఈ ప్రార్థన మా జీవితంలో నెరవేర్చమని యేసునామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. మూడో మాట ప్రసంగి పుస్తకం 6వ అధ్యాయం 9వ వాక్యం. ఇప్పుడు కష్టపడేవాడు ఏం చేస్తాడు? ప్రభు కూడా బైబిల్లో అంటాడు, ఇదిగో డబ్బు సంపాదించుకొని లాభం సంపాదించుకుని పొందును రండి అని చెప్పుకుని వారులారా, మీ శ్రమ మీ కష్టము ఏ పాటిది? ప్రసంగి 6:9 చూద్దాం ఒకసారి. ప్రసంగి 6:9. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుతున్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు, ఇది వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే, ముందుండినది బహుకాలం. చాలు. అక్కడ ఏమన్నాడు అంటే సంతృప్తిగా బ్రతుకుదాం, సంతృప్తిగా బ్రతుకుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వాక్యం రాసుకోండి. సామెతలు రిఫరెన్స్ చెప్తాను, అన్ని రాసుకోండి, మాట కూడా చెప్తాను. ప్రభు చిత్తమైన పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ప్రైజ్ లార్డ్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24. హెబ్రీ 10:24. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు. సామెతలు 12:22 చూసారా? పెట్టుకోండి, రాసుకోండి. 22. ప్రసంగి 6:9 రాసుకోండి, తర్వాత వివరిస్తాను. నెక్స్ట్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి 6:14. ఇప్పుడు ప్రసంగి పుస్తకం 6:9లో సంతృప్తిగా బ్రతుకుదాం. మనుషుల అపరాధమును మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించను. ప్రైజ్ లార్డ్. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధమును ఎలా క్షమిస్తాడు? ఇప్పుడు మనం ఎదుటి వారిని మనసారా క్షమించాలి. మనసారా క్షమించకపోతే దేవుడు మనం క్షమించాలి. కడుపులో కోపం, ద్వేషం, పగ, ఈర్ష, కుట్ర, కుతంత్రాలు అన్ని పెట్టుకొని ప్రభు నేను మంచోడిని అని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద మనకు పగ ఉన్నప్పుడు దేవుడు మనం ఎందుకు క్షమిస్తాడు? ఆయన ఏమన్నాడు? ప్రేమ సామ్రాజ్యం నాకు కావాలన్నాడు, పగ సామ్రాజ్యం కోరలేదు ఆయన. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమ సామ్రాజ్యం ఇస్తున్నావా, పగతో కూడిన సామ్రాజ్యాన్ని ఇవ్వాలని ఆశపడు. నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, నీవు నీకున్న దానిలో, ప్రసంగిలో అదే అంటాడు భక్తుడు సొలొమోను, నీకున్న దానిలో సంతృప్తిగా బ్రతకడానికి ప్రయత్నించే. ఎలా? సంతృప్తి. అత్యాశకి వెళ్ళినా అది వ్యర్థమే. ఏమంటాడు? సంతృప్తి సహితమైన దేవుని కృప నాకు కావాలి. ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేస్తాడంటే ఏమన్నా తెలుసా? ప్రభువా నాకు తక్కువ పేదరికము వద్దు, నాకు ధనవంతుని స్థానము వద్దు. ఎందుకు అన్నాడు అన్నమాట? నువ్వు తక్కువ ఉంటే, నేను పేదరికంలో ఉంటే దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడు అంటాను. నేను దూషిస్తాను. తక్కువలో ఉంటే దేవుడు నాకే ఎందుకు ఈ స్థితిలో ఉంచాడు? అందరు బాగానే ఉన్నారుగా, మేడలు, మిద్దలు, గుళ్ళు, గోపురాలు కట్టుకొని, నేనే ఎందుకు ఈ స్థానంలో ఉన్నాను అన్నా? నువ్వు నాకు ఎక్కువగా ఇచ్చేసావనుకో, నాకంటే బలవంతుడు లేడని నేను విర్రవిగుతాను, నిన్ను లెక్క చేయను. నువ్వు ఎక్కువ ఇచ్చేస్తే నా కంటికి నువ్వు కనబడవు, నా చెవిటికి నీ వాక్యం వినబడదు. నాకు ఎక్కువ వద్దు, నాకెంతైతే సరిపోతుందో అంతే నాకు. అప్పుడు నేను తృప్తిగా తిని సుఖంగా నీ సన్నిధిలో ఆరాధిస్తాను. తృప్తిగా తిని మనసారా నేను ప్రార్థిస్తాను. తృప్తిగా తిని
నీ సన్నిధిలో గంటల తరబడి. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నాం చెప్పండి? కింద స్థాయియా, మిడిలా, అప్ప? మిడిలేనా? దేవుడు మీ ఆలోచనలను అభివృద్ధి పరచును గాక. ఆమేన్. చెప్తున్నాడు, నేను పైకి వెళ్ళిపోతే నేను లెక్క చేయను. నాకంటే వీరుడు లేడు, నాకంటే సూర్యుడు లేడు, నాకంటే బలాత్తుడు లేడు, నాకంటే బలవంతుడు లేడు. అలాగని నేను కింద స్థానంలో ఉంటే దేవుడు అందరికి ఇచ్చాడు. నేనేం పాపం చేశాను? అందుకే దేవుడు నమ్మకూడదని అనుకుంటున్నానని నేను దూషిస్తాను. నాకు కావలసినంత నువ్వు ఇస్తే అది అయిపోయిన తర్వాత మళ్ళీ అడుక్కుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అడుక్కుంటాను. అప్పుడు నీకు నాకు మధ్య ఏ బాకీలు? నేను అడుగుతా, నువ్వు ఇస్తావు. నాకు ఎంత కావాలో అంతే ఇస్తావు, నాకు అంతే కావాలి. ఎక్కువ వస్తే నేను దూషిస్తాను, ఎక్కువ వస్తే నేను లెక్క చేయను, తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తాను. ప్రభు అన్నది ఆ మాటకు అర్థమవుతుంది. సంతృప్తిగా బ్రతుకుతాం. నూతన సంవత్సరంలో సంతృప్తిగా బ్రతుకుతాం, తృప్తిగా దేవుని వాక్యాన్ని విందాం. ఉపదేశం ఎక్కువైపోతేనేమో ఎక్కువ చెప్పేశాడు ఈరోజు, నాకేం అర్థం కాలేదు. ఉపదేశం ఒక్క మాట చెప్తే మాస్టర్ గారు ఈరోజు ఒక్క మాట చెప్పాడు కాబట్టి దానికి దీనికి మిడిల్లోనే చెప్దామనే ఈ వర్తమానం తీశాను. తృప్తిగా భుజిస్తే తృప్తిగా ఇప్పుడు భోజనము కడుపుకు మించి తినేసామనుకో దేని పాలవాలి? మనం హాస్పిటల్ పాలవాలి. అసలు అన్నం దొరకలేదంటే దేవుని తిండి దూషిస్తాం. అదే ఎంత తినాలో అంతే తింటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కాబట్టి తర్వాత వచనంలో సత్యమునే పలుకుదాం. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకునే తీర్మానానికి సత్యాన్నే పలుకుతాను, అబద్ధపు మాటలను విడిచిపెట్టేశాను, పాత స్వభావం గతించిపోయింది, నూతన నవీన స్వభావములో నేను ప్రభుత్వం నడుస్తున్నాను అని సాక్ష్యం ఇవ్వాలి. నేను చూస్తా ఎప్పుడైనా నిలబడి ఎవరైనా సాక్ష్యం చెప్తారేమోనని ఎంతో ఆశతో చూస్తాను. 31వ తారీఖు రాత్రి అందరూ సాక్ష్యం చెప్తారు. ఎందుకు చెప్పలేదు? సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడలేదు. ఇదే మనం కొన్ని వాటికి చిన్న చిన్న వాటిని మర్చిపోవడం అంటే ఇలాంటివి. మనం దేవుని భక్తిలో బాగానే పెంచబడతాం, కానీ చిన్న చిన్న విషయాల దగ్గర ఆశీర్వాదాన్ని 31వ తారీఖు రోజు చెప్పాలి సాక్ష్యం, లేకపోతే 1వ తారీఖు అయినా చెప్పాలి, లేకపోతే ఈ రోజైనా చెప్పాలి. నేను సాక్ష్యం చెప్తామని మీరు లేవాలి, కానీ నేను బతికినాడాలా? చెప్పండి. సాక్ష్యం చెప్పేవాడు ఉన్నారా అని అనాలా? 100 మంది ఉన్నారా? తప్పండి. ఆదివారము మీ అందరూ ఆరాధన అయిపోయిందంటే నెక్స్ట్ ఏంటి అంటే షెడ్యూల్. అది సాక్ష్యం వారమంతా మా కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడాడు. అందుకు ప్రభువును స్తుతిస్తున్నాం. నీ సాక్ష్యము కొత్త ఎవరైనా వస్తే వింటారు, వాళ్ళకి నువ్వు మార్గదర్శిగా ఉంటావు. నువ్వే ఏం లేనట్టుగా కూర్చుని ఉంటే వాళ్ళు ఎలా మార్గదర్శి అవుతారు? తప్పది. వచ్చే వారం నుంచి ఇది పాటించాలి. సమస్య వచ్చిందంటే ప్రార్థన చేసుకున్నారనుకో, దేవుడు ఇలా సమస్య వచ్చింది, ప్రార్థన చేసుకుంటే విజయము వచ్చాడు. సాక్ష్యం ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తామంటే అందుకే. సాక్ష్యం చెప్తారా? ఒక నిమిషం ఆగండి. అయిపోయిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, సంవత్సరం అంతా నేను నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాను, మరి నన్ను జ్ఞాపకం చేసుకోవేదిరా అంటే. అంతే కదా? చెప్పేవాడు అంటే తర్వాత చెప్పండి. తెలియదు కాబట్టి తెలుసుకోవడం మంచిది. వచ్చే వారం నుండి మర్చిపోమాకండి. ఆరాధన ఎంత ఇంపార్టెంటో సాక్ష్య జీవితం కూడా అంతే ఇంపార్టెంట్. వాక్యం ఎంత ఇంపార్టెంటో దేవుని దగ్గరకు వచ్చి ఆయన సేవించడు. గణపరుస్తున్నావు, తప్పు చేయట్లా. సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడి ఈ స్థితిలో ప్రభు నేను ఉన్నాను. వారమంతా లోకంలో తిరుగుతున్నాను, ఏమీ అవ్వకుండా నేను వచ్చి నీ సన్నిధిలో కూర్చున్నానంటే నువ్వు నాకు ఆయుష్యం ఇచ్చి క్షేమకరంగా వచ్చావు. అందులో బట్టి నా కుటుంబం తరపున దేవాదిలో మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు చేసిన
కార్యానికి దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనం అని ప్రభుని స్తుతించాలి, అందరికీ వందనాభిషేకం చేయాలి. ఇది నేర్చుకోవాలి. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. మొట్టమొదటి మాట, కలిసి ప్రార్థన చేద్దాం. 2, కష్టపడి సేవ చేద్దాం. 3, ప్రేమను కలిగి జీవిద్దాం. 4, అంటే అందులో సప్లిమెంట్స్, 4 సంతృప్తిగా బ్రతుకుదాం. 5 సత్యాన్నే మాట్లాడదాం. 6 మానక దేవుని సన్నిధికి వద్దాం. ఇది చెప్పలేదులే, నేను చెప్తాను. 7 మనసారా క్షమించాలి. మనసులో ఏం, ఇంకా ఒక వ్యక్తి వచ్చి నీ దగ్గర క్షమాపణ కోరినప్పుడు మనసులో ఇంకేం పెట్టుకోకూడదు. నేను ఏదైనా తప్పు చేశాను, మీ అందరినీ నన్ను క్షమించండి అన్నప్పుడు మంచి మనసుతో క్షమించేయాలి, ఇంకా వదిలిపెట్టేయాలి. ఇంకా మన మధ్య ఏ గొడవలు ఉన్నా వదిలిపెట్టాలి, ఇంకా క్షమించాలి మనసారా. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం మనసులో ఒకటి పెట్టుకొని ఆ పైన మాటతో క్షమిస్తే దేవుడు మనం క్షమించడు కదా. కాబట్టి ఫుల్ఫిల్డ్గా ఆశీర్వదించబడాలి అంటే మనసారా క్షమించేయాలి. కాబట్టి ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఉంచి మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా దేవుడు ఆశీర్వదించును గాక. కలిసి ప్రార్థన చేద్దామని తీర్మానం చేయి, కష్టపడి పని చేయాలని తీర్మానం చేయి, ప్రేమను కలిగి జీవిస్తాను అని నిబంధన చేయి, సంతృప్తిగా బ్రతుకుతానని నిబంధన చేయి, సత్యాన్నే పలుకుతాను, అబద్ధాన్ని జోలికెళ్ళాలని నిబంధన చేయి, మానక దేవుని సన్నిధికి వస్తాను అని నిబంధన. నిన్న చెప్పాను, దేవుని సన్నిధి యొక్క వివరణ. మనసారా ప్రతి ఒక్కరిని క్షమిస్తానని నిబంధన చేయి. చిత్తమైతే మరలా ఒకసారి వచ్చే వారం రిఫర్ చేద్దాం. దేవుడి మాటలు మీ వెనుకడిలో ఉంచును గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నిలబడదాం, ప్రభువుకు విధేయత చూపిస్తూ ప్రార్థన చేద్దాం. Glory Jesus, glory Jesus. ప్రభువా స్తోత్రం, దేవాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు ఆకాశం వైపు చూపిద్దాం. చూపిస్తూ ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూస్తావా? యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని. వేణోళ్ళకు ఆడినా నాశలు తీరవే, వేణోళ్ళకు ఆడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.